రామ్ రెడ్డి రక్షిత కరీంనగర్ పెళ్ళయ్యి 2 ఇయర్స్ అయింది. ప్రెగ్నెన్సీ రాలేదని చాలా చోట్ల తిరిగారు. థైరాయిడ్ కూడా ఉందన్నారు. దానికి టాబ్లెట్లు వాడుతున్నారు. ఆ తర్వాత మరి ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి చూసుకుని మన దగ్గరికి వచ్చారు. యూట్యూబ్ ద్వారానేనా? అవునండి, యూట్యూబ్ ద్వారా చూసి వచ్చారు. మన దగ్గర కరెక్ట్గా 4 మంత్స్ 5 మంత్స్ టోటల్ 2 మంత్స్ క్రిములు 2 మంత్స్ హార్మోన్లు వాడిన తర్వాత మీకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేసింది. థైరాయిడ్ అనేది ఉన్నా కూడా ఇంతకుముందు అంతా ఈ 2-3 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ ఇక్కడికి వచ్చాక 4-5 నెలల మందులతోనే వచ్చేసింది. ఎలాంటి ఐవీఎఫ్లు చేయలేదు, ఆపరేషన్ చేయలేదు, లాప్రోస్కోపీ లేవు, న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చింది. అది కాబట్టి మీరు ఏ విధంగా ఇంతకుముందు యూట్యూబ్ చూసిన రోజు కానీ మనం చెప్తుంటే చాలామంది భయపడుతున్నారు. ఐవీఎఫ్లు లేకోకుండా ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీలు ఏంటని. ఎందుకనంటే ఐవీఎఫ్లు లేకుండా ఆపరేషన్ లేకుండా మనం ప్రెగ్నెన్సీలు ఎవరిలో తెచ్చాం? ఐవీఎఫ్లు పోగొట్టుకుని వచ్చిన వాళ్ళలో తెప్పించాం. 6 ఐవీఎఫ్లు పోగొట్టుకున్న వాళ్ళకు కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించాం. భర్త డోనారు, భార్య డోనారు వెళ్ళిన వాళ్ళకు కూడా న్యాచురల్గా భర్త కణాలతో భార్య గర్భసంచిలో ప్రెగ్నెన్సీ తెప్పించాం. ఇది నమ్మశక్యం కావట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కొంతమంది. మరి మీకు ఎట్లా అనిపించింది అప్పుడు యూట్యూబ్ వీడియో చూసినప్పుడు? నేను యూట్యూబ్ వీడియో నా పెళ్లి కన్నా ముందే చూసిన స్వామి. కాకపోతే ఏమో అనుభవం వస్తుందేమో, కావాల్సి వస్తుందేమో అని చెప్పి చూసిన. కొన్ని రోజుల తర్వాత రావాల్సి వచ్చింది డాక్టర్ దగ్గరికి అనుకున్నా. ఇప్పుడు మేము ఒక 5 మంత్స్ టాబ్లెట్స్ వాడినాం స్వామి. 5 మంత్స్ వాడిన తర్వాత డాక్టర్ గారు దయ, అయ్యప్ప దయ ఉన్నది స్వామి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది స్వామి. ఆ సంతోషంలో ఇక్కడికి వచ్చినాం స్వామి. డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ రాగానే మాల వేసేసారు? లేదు, మాల వేసిన తర్వాతనే ప్రెగ్నెన్సీ వచ్చిందా? ఓకే, రైట్. అంటే లాస్ట్ మంత్ దాన్ని సెట్ అయింది కాబట్టి ఈ లోపల మాల వేశారు. మాల వేసిన వెంటనే అది కూడా కన్ఫర్మ్ అయింది. శుభవార్త కూడా మాల స్టార్టింగ్లోనే వచ్చేసింది. మాల తీసిన తర్వాత కాకుండా మాల వేయగానే శుభవార్త వచ్చింది. ఇంకెన్ని వస్తాయో. అది ఏది ఏమైనా కానీ చక్కగా మీరు నమ్మారు. నమ్ముకుంటే ఖచ్చితంగా అవుతుంది స్వామి. నమ్మి కరీంనగర్ నుంచి వచ్చారు. బోల్డ్ మంది డాక్టర్లు ఉన్నారు అక్కడ. అయినా కూడా ఈ డాక్టర్ గారు జెన్యూన్గా ఉన్నారు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నారు అనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చారు. వచ్చినందుకు నిజంగానే మీకు కూడా ఫలితం వచ్చింది. మా కళ నెరవేరింది స్వామి. ఫలితం వచ్చిన దానికి సరే మాకు పని అయిపోయింది కదా అని చెప్పి మర్చిపోకోకుండా మేము ఏ వీడియో అయితే చూసి వచ్చామో అదే వీడియో ద్వారా మరి మన నలుగురికి ఉపయోగపడాలి. మనలాగా ఎంతోమంది భయపడతా ఉంటారు. అలాంటి వాళ్ళకి మన వీడియో ధైర్యం కలిగించాలి. ఏ దేవుడి ద్వారా మనం ఇక్కడికి వచ్చామో అదే దేవుడు మళ్ళీ ఇంకొకరికి చూపించడానికి మన వీడియో ఉపయోగపడాలని వీడియో ఇచ్చాను. నా వీడియో వల్ల నా ఫ్రెండ్స్ ఇంకొక 10 మంది వస్తారు స్వామి. అలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మనం కూడా దేవుడి మనిషి అవుతాం. ఎప్పుడు ఒక దేవుడిలాగా ఒక వీడియో చూడబట్టే కదా మనం రాగలిగారు మీరు నా దగ్గర. లేకపోతే మీకు నాకు బంధుత్వం లేదు, ఫ్రెండ్షిప్ లేదు, వాట్సాప్లో గ్రూపు లేదు. అయినా కూడా నేను తెలిసింది ఎక్కడో కరీంనగర్ ఉన్న నీకు, విజయవాడలో ఉన్న ఈ డాక్టర్ కలిపాడు దేవుడు. తీసుకొచ్చాడు నన్ను గురువు కింద, వైద్య గురువు కింద. నీలో జరుగుతున్న చిన్న చిన్న మార్పుల్ని సరిచేయించే అవకాశాన్ని నాకు ఇచ్చాడు. అది సరిచేయించుకునే అవకాశాన్ని మీకు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ప్రెగ్నెన్సీ వచ్చింది. 10 మందికి మీరు ఆదర్శపాయంగా నిలబడ్డారు. ఓకే, ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్. ఇది ఒక బుక్ కూడా ఇవ్వయా, గర్భిణీ శ్రీ ఆహారము. ఇదేంటంటే మీకు ఇప్పుడు వరకు సంతానం పొందటానికి అవసరమైన ఆహారం బుక్ ఇచ్చాం మేము ఆల్రెడీ. మీరు అమ్మా నాన్న కాగలరని. ఇప్పుడు గర్భిణీ శ్రీ ఏం తీసుకోవాలి, బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే, చక్కగా రేపు నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రేపు పుట్టే బిడ్డకి ఎలాంటి లోపాలు లేకుండా, ప్రాబ్లం లేకోకుండా మంచి ఆహారం తీసుకుంటే బిడ్డ మంచిగా ఎదుగుద్ది. ఏపుగా ఎరువేస్తే ఏపుగా మొక్క పెరుగుద్ది. ఆ ఎరువు అనేది ఆహారం కాబట్టి ముందే చెప్పాం మనం. అలాంటి ఆహారం తీసుకోవాలనేది ఈ బుక్లో రాశాను. ఇవి కూడా ఫాలో అవ్వమనండి చదువుకుని. ఓకే, రైట్.